వద్దులే సిగ్గు, మన సిగ్గు చూడ అవుదమ్మా. వెరీ గుడ్, సెట్ అయింది బాబు. అయ్యా ఒకసారి పట్టుకో. అయ్యా నేను అన్ను. Oh really? అయ్యా, అయ్యో అయ్యా, come on, give me some dollars now. Okay, so first of all, ఒక చిట్టి తీ, ఆ చిట్టీలోని జీవితం ఉంది, ఆ టాపిక్ నువ్వు చెప్పాలి, అది మ్యాటర్. అన్ని కదమ్మా, ఒకటే ఒర్రే ఒన్నే. నువ్వు సీటింగ్ చేస్తావు, నాకు ఇవ్వు. ఏంటిది ఇంగ్లీష్లో ఉంది అన్నయ్య? ఇంగ్లీష్లో ఉంది అది. పోస్ట్ బాక్స్ మెమరీస్. పోస్ట్ ఆఫీస్ తెలుసు, పోస్ట్ బాక్స్ ఏంటి? ఓకే, పోస్ట్ బాక్స్ మెమరీస్. ఎస్, దట్ ఈస్ యువర్ టాపిక్. అంటే మనకి ఇంగ్లీష్ రాదు అన్నయ్య, మనకి ఇంగ్లీష్ రాదు. తపాలా డబ్బా గుర్తింపులు, జ్ఞాపకాలు. తపాలా డబ్బా అంటే పోస్ట్ బాక్స్. పోస్ట్ బాక్స్ లో వచ్చే జ్ఞాపకాలు అంటే చిన్నప్పుడు నీకు వచ్చిన లెటర్ కావచ్చు, లేకపోతే పెద్దప్పుడు వచ్చిన ఒక బాయ్ ఫ్రెండ్ నుంచి లెటర్ కావచ్చు, లేకపోతే ఇంటి నుంచి వచ్చిన ఇంగ్లాండ్ లెటర్ కావచ్చు, లేకపోతే ఒక టెలిగ్రామ్ కావచ్చు, లేకపోతే హే మదర్ ఫాదర్ సీరియస్ అని ఏదైనా కావచ్చు. ఐఎమ్ రియలీ వెరీ సారీ టు సే దట్, బట్ స్టిల్ ఎవరైనా బాయ్ ఫ్రెండ్ సీరియస్, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేడా? అందుకే ఒక కొంచెం బాగా తినాలనిపించేది, అబ్బాయికి బాగా బొద్దుగా ఉండే అమ్మాయి అంటే చాలా ఇష్టం, అంతేనా? యు నాట్. సరే, పోస్ట్ బాక్స్ మెమరీస్ అంటే నన్ను మాటల్లో పెట్టి నువ్వు టైం గుంజేసి దాంతో మాట్లాడదామనా? బాబుని ఎవరు మోసం చేయలేరు. స్టార్ట్. 1 minute అంతే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. యువర్ టాపిక్ ఇస్ పోస్ట్ బాక్స్ మెమరీస్. అంటే పోస్ట్ బాక్స్ లో వచ్చిన లెటర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, నీ మెమరీస్ ఆ పోస్ట్ బాక్స్ ద్వారా ఏముంది. గో హెడ్, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇప్పుడు అందరికీ పోస్ట్ బాక్స్ మెమరీస్ అనేది ఉంటాయండి. ఒక్క నిమిషం. రేడియో సిటీ మర్చిపోయావా ఏంటి? FM అంటే రేడియో సిటీ 91.1. అది చెప్పకుండా చెప్పావనుకో తగిలిపోద్ది, అది మ్యాటర్. కానీ FM అంటే రేడియో సిటీ 91.1. మీరున్నారు మీ సూపర్ శ్రీవిద్యతో. వింటున్నారు. ఎస్, నెక్స్ట్. ఇప్పుడు మన టాపిక్ పోస్ట్ బాక్స్ మెమరీస్ అండి. ఈ మధ్యలో లెటర్స్ ఎవరు రాసుకుంటున్నారండి? కానీ దేర్ ఆర్ స్టిల్ పీపుల్ హూ ఆర్ డిపెండెంట్ ఆన్ లెటర్స్, అండ్ లెటర్స్ వల్ల వాళ్ళ లవ్ చూపించడంతో చాలా చాలా ఆనందం వస్తుందండి. నేను నా చిన్నప్పుడు ఒక లెటర్ వచ్చిందండి. యాక్చువల్లీ ఆ లెటర్ నాకు నేనే పంపించుకున్నాను. ఆ లెటర్ ఎలా పంపించాలి అనేది మా స్కూల్లో నేర్పిస్తూ ఉన్నారు మాకు. లెటర్ ఎలా రాయాలి, ఫార్మాట్ ఏంటి, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎలా పోస్ట్ చేయాలి, ఇలాంటివన్నీ మాకు నేర్పిస్తూ ఉన్నారు. అందుకని నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఇలా పోస్ట్ చేసిన లెటర్ నేను ఇంటికి వెళ్ళి 2 days తర్వాత మా ఇంటికి వచ్చిందండి లెటర్. ఇట్ వాస్ మై ఫస్ట్ లెటర్ ఐ ఎవర్ రిసీవ్డ్ అండ్ ఐ వాజ్ ఆన్ టాప్ ఆఫ్ ది వరల్డ్. చెప్పాలంటే ఎంత హ్యాపీగా ఉండిందంటే నాకు. యువర్ టైమ్ ఇస్ అప్. ఏంటమ్మా పోస్ట్ బాక్స్ లో లెటర్ రాసావా? ఇప్పుడు అన్ని SMS లే. చిన్నప్పుడు మీరు చిన్నప్పుడు మేము చిన్నగానే ఉన్నామమ్మా, అది మ్యాటర్. వీళ్ళందరూ కూడా చిన్నగానే ఉన్నారు. ఎస్, ఇప్పుడు అందరూ SMS లో ఐ లవ్ యూ, ఐ హేట్ యూ ఇమీడియట్ పడిపోద్ది. February 14th ఎవరికైనా పంపించారు మెసేజ్? Slipper beating? Oh my God. Many guys, they don't feel bad because it's an inspiration. Failures are the stepping stones of love. ఏం కాసేపేమో వెళ్ళిపా, అది మ్యాటర్. అమ్మా గంట తర్వాత మాట్లాడదామనే. థర్డ్ రౌండ్ ఏంటంటే డైలాగ్ ఇవ్వబడుతుంది, తెలుగులో డైలాగు, దాన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయాలి. ఇంగ్లీష్ రాదా? ఇందాక మాట్లాడావు, కొడితే వచ్చా చూడు ఇంగ్లీష్. యువర్ డైలాగ్ ఈస్ దిస్. తెలుగు చదవడం రాదా? నాకు చదువు రాదు. హౌ డిస్గ్రేస్ఫుల్ ఆర్ యు టు ద సొసైటీ? రీడ్ ఇట్. Read it, I said. మన అన్నగారి డైలాగు. ఎవరి డైలాగ్ చెప్పుకోండి? మన బాలయ్య బాబు గారి డైలాగు. ఆయనకున్నంత పవర్ నాకు లేదనుకోండి, కొంచెం బక్కసాలిది కదా. కానీ ఇది మన సింహ డైలాగ్ అన్నమాట. చూడు, ఒకవైపే చూడు, ఇంకో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు. దీన్ని మనం ఇప్పుడు నాకు ఇంగ్లీష్ రాదన్నా మాడిపోతావు, వదిలేసావా? అబ్బాయిలు తిడుతుంటారు కదా మాడిపోతావు, పగిలిపోతావు అని. నేను చూసి మర్చిపోయా. మాడిపోతావు. కూల్ కూల్ కూల్. ఇప్పుడు ఇంగ్లీష్ లో తీసుకుంటే బేసిక్ గా నాకు ఇంగ్లీష్ రాదని నేను చాలా సార్లు చెప్పాను. డైలాగ్. See one side. Don't see another side. You will burn
and become like Shashi. Burn out. You will burn and become like Shashi. లేకపోతే నీ తెల్లగా ఉండాలి, అబ్బాయిలందరూ నల్లగానే ఉంటారు బాగుంటారు. ఏమ్మా అబ్బాయిలందరూ You మహేష్ want to తెల్లగా be ఉండాలా? like me? Don't burn. Don't see my other side. See, one side only see. Second side don't see. You will become like Shashi. Oh my God, thank you so much.